ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2025 మేషరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల అవాంఛితమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా జనవరి నెల మేషరాశి వారికి 11వ ఇంట్లో శని ఉండటం వల్ల వృత్తిపరమైన ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. శని 11వ ఇంట్లో ఉండటం బట్టి వృత్తికి లాభదాయకంగానూ ఉంటుంది. ఈ కారణం చేత మీరు ఈ నెల చివరి మాసంలో మీ కెరీర్లో చాలా విజయవంతమైన ఫలితాలని సాధిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. తదుపరి 6వ ఇంట్లో కేతువు యొక్క స్థానం వల్ల మీ కెరీర్కు సంబంధించిన మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకై మీరు సృష్టించుకొని అనుకూల వాతావరణం, అనుకూల ఫలితాలు వచ్చే రకంగా మీరు ఆలోచనలు అలా వెళ్తూ ఉంటాయి. అలాగే మేషరాశి వారికి వృత్తిపరమైన చదువులు అభ్యసించాలనుకుంటే ఎక్కువగా మీరు ప్రయోజనాలను పొందుతారు. 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం బట్టి 11వ ఇంట్లో శని ఉండటం బట్టి అనుకూలంగా ఉన్నారు. వీళ్ళ కారణంగా 6వ గృహానికి అధిపతి అయిన అధ్యయనాలు గ్రహమైనటువంటి బుధుడు జనవరి 4, 2025 నుండి 9వ ఇంటిని ఆక్రమించబోతున్నాడు. జనవరి 2025 జనవరి 24వ తేదీన 10వ ఇంటిని తరలిపోతున్నాడు. కాబట్టి బుధుడు మీకు మంచి ఫలితాన్ని అందించబోతున్నాడు. చదువులకు సంబంధించి విజయాన్ని మీరు పొందబోతున్నారు. జనవరి 2025 మేషరాశి యొక్క కుటుంబ జాతక రీత్యా చూస్తే మేషరాశి వారికి ఈ నెలలో 2వ ఇంట్లో బృహస్పతి ఇంకా 11వ ఇంట్లో శని యొక్క స్థానం వల్ల కుటుంబంలో మంచి పండుగలు, వాతావరణం, శుభకార్యాలు నెలకొనే అవకాశం ఎంతగానో కనిపిస్తోంది. ఈ నెలలో 12వ ఇంట్లో రాహు యొక్క స్థానం కొంచెం గందరగోళంగా అనిపించినప్పటికీ 6వ ఇంట్లో కేతు మీ కుటుంబ సభ్యులు, కుటుంబ వాతావరణంలో కొద్దిగా అలజడి సృష్టించినప్పటికీ మీ జాతక రీత్యా మీరు చేసుకునే పుణ్యకార్యాలను బట్టి వాటిని త్వరగా బయటపడతారు. అలాగే మేషరాశి వారి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. ఈ నెలలో గురుగ్రహం 2వ ఇంట్లో ఉండటం వలన ప్రేమపరంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈ నెలలో 5వ గృహ అధిపతిగా ఉన్న సూర్యుడు మీకు అనుకూలమైన 10వ ఇంట్లో ఉండటం వలన మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ప్రేమ మరియు వివాహ జీవితానికి గ్రహం శుక్రుడు మీకు కారణంగా ఉండి మీ ప్రేమ ఫలితాలను వైవాహిక జీవితం పట్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి మీ అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. మేషరాశి వారి ఆర్థిక జీవితానికి వస్తే ధనలాభం, మంచి ఫలితాలు, పెద్దవాళ్ళ నుంచి మంచి మన్ననలు, సన్మానాలు అందిపుచ్చుకోబోతున్నారు. మరియు ఏప్రిల్ వరకు సాధ్యమయ్యే పనిగా అన్నింట మీదే విజయంగా ఉండబోతోంది. 2వ ఇంటి గ్రహమైనటువంటి శుక్రుడు జనవరి 15, 2025కి మంచి ధన లాభాలు ఇస్తాడు. జనవరి 15 నుండి 31 వరకు మీరు అవాంఛిత ఖర్చులు చేసినప్పటికీ వాటిని నివారించుకోవడానికి కొద్దిగా మీరు పూజా ఫలితాలు అనేటివి ఎక్కువ చేసుకునే కొద్దీ మీకు మంచిగా జరుగుతుంది. సహజంగానే మీరు పొదుపు మనుషులు కాబట్టి మీ సామర్థ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకునేందుకు, ఆలోచన విధానాన్ని మార్చుకునేందుకు ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. అలాగే మీకు ధైర్యం, దృఢ సంకల్పం కారణంగా మీరు ఉన్నతి అధికారులతో మాట్లాడేటప్పుడు మన్ననలను పొందుతారు. ఆరోగ్య సమస్యలు అనేటివి రావు. ఈ నెలలో 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీకు జీర్ణ సంబంధితమైన సమస్యలు మాత్రమే ఉండబోతున్నాయి. రోగ నిరోధక శక్తి లేకపోవడం బట్టి ఇది వస్తుంది తప్ప మీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఈ మాసంలో రావు, ఉండబోవు కూడా. ఆరోగ్యం మీకు చాలా బాగా సహకరిస్తుంది. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం గనక జపించినట్లయితే, చేసే ప్రతి పని ముందు మీ కులదైవాన్ని పూజించి బయటికి వెళ్ళినట్లయితే అన్నింట మీదే విజయమని చెప్పాలి. ధన్యవాదములు.